చాలా సంవత్సరాల క్రితం నేను హాంకాంగ్ అనే దేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీటింగ్స్ అయిపోయిన తర్వాత మేము మరల భారతదేశానికి రావడానికి ఒక రోజు సమయం ఉంది. లైట్ అండ్ సౌండ్ అనే షో ఒకటి ఉంటే చూడ్డానికి వెళ్ళాను. అక్కడ చూసిన లైటింగ్ ప్రపంచంలో ఇంకెక్కడ నేను చూడలేదు. వాళ్ళు ఉపయోగించిన విధానం కానీ, ఆ టెక్నికల్ టీం అందరూ కూడా వారు ఉపయోగించిన లైట్ కానీ, సౌండ్స్ కానీ, అక్కడ జరుగుతున్న షో అంతా కూడా ఒక గంట సమయం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఒక లైట్ని ఇంతలా వాడుకోవచ్చా, ఇంత చక్కగా ఉపయోగించుకోవచ్చా అని అప్పుడు అర్థం చేసుకున్నాను. ప్రపంచంలో ఇలాంటి వెలుగులు చాలా ఉన్నాయి. ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప వెలుగులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు సిసలైన గొప్ప వెలుగు దేవుని వాక్యం మనకు పరిచయం చేసింది. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూశారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది అని.